ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి వేరుపరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో, ఈ లోకంలోనైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవప్రమను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులో ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడని ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండ నేరరు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, నేనికను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండేలాగా వారును ఏకమై ఉండినట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మహింకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.